కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా తెలంగాణలో. మీ ఒపీనియన్ ఏంటి? పాలన ఎట్లా ఉంది? ఒపీనియన్ అంటే రేవంత్ రెడ్డి గారి పాలన రైతుల పక్షపాతంగా ఉన్నది, చాలా బాగా ఉన్నదని మేము అనుకుంటున్నాం. ఉద్యోగాల విషయంలో దాదాపుగా చాలా ఉద్యోగాలు ఇస్తున్నాం కదా. మొన్న కూడా అయింది డిఎస్సీ అని ఇస్తాను, దాదాపు 10-20 వేలు ఉద్యోగాలు, 40,000 ఉద్యోగాలు ఇస్తాను. చాలా మంచిగా ఉంది పరిపాలన. మీ ప్రాంతంలో గురుకుల స్కూల్ అవన్నీ బాగున్నాయా? బాగున్నాయండి. ఏమైనా రిపేర్, బాత్రూమ్లు ఏదో రిపేర్ ఉన్నాయా అని, బ్లాంకెట్లు, చలికాలం బ్లాంకెట్లు కూడా ఇస్తున్నాం. చాలా విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయి ఫుడ్ విషయంలో కావచ్చు ఎక్కడైనా? లేదు, స్మాల్ సమస్యలు కానీ అవన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటుండ్రు. వార్డెన్స్ అందరూ చూసుకుంటారు, ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఈ కులగణన తప్పని కొందరు అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంది? మంచికేనా? మంచి కొరకే కులగలన, ఏ కులానికి దానికి డివైడ్ చేసి బీసీలు ఎంత ఉన్నారో డివైడ్ చేయడానికి. ఇక్కడ ప్రతిపక్షాలు ఏది చేసినా కానీ వాళ్ళు అట్లనే మాట్లాడుతూ ఉంటారు. ఎవరి విధానం వాళ్ళకు ఉంటుంది. హైడ్రా విషయంలో మీ ఒపీనియన్ ఏంది? మంచిగా అంటారు అది గవర్నమెంట్ చేసింది? గవర్నమెంట్ చేసింది ఏదంటే మంచిగా ఉంటుంది. హైడ్రా కూడా మంచిదే, కాకపోతే కొంచెం ఇబ్బంది కొందరికి అవుతుంది కాబట్టి చాలా మంచి స్కీమ్. ఇద్దరిలో ఎవరు బెటర్ అంటారు? కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరిని చూసింది కదా, ఎవరు బెటర్? రేవంత్ రెడ్డి బెటర్. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది పాలన? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు మంచిగా రుణమాఫీ చేసిర్రు. ఇంకోటి వడ్లు కొనుగోలు విషయంలో మంచిగా వడ్లు త్వరగా కొనుక్కొని బోనస్ కూడా ఇస్తారు 500. చాలా మంచిగా అనిపిస్తుంది. ఉద్యోగాల విషయం ఎట్లా అనిపిస్తుంది? ఉద్యోగాలు కూడా చాలా ప్రకటించాడు కదా, ఈ ఉద్యోగాలు కూడా చాలా మందికి ఇచ్చారు. ఇంతకుముందు ఇవ్వలేదు, ఇప్పుడు డిఎస్సి వాళ్ళకు కూడా చాలా మంది ఉద్యోగాలు వచ్చారు. వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారు. అంటే ఇంకొన్ని హామీలు నెరవేర్చలేదు, ఒక 4 సంవత్సరాలలో మొత్తం చేస్తాం అంటున్నారు. నమ్మకం ఉందా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా, మేము ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు చేస్తామని 10 ఏళ్ళు పూట గడిపారు. సరే, ఇప్పుడు టీఆర్ఎస్ను పక్కకెట్టి కాంగ్రెస్ను ఎన్నుకున్న తర్వాత కాంగ్రెస్ చేస్తామని వాళ్ళు చెప్పారు. వాళ్ళ నమ్మకం మీద మేము ఓట్లేసి గెలిపించుకున్నాం. వాళ్ళు చేస్తారనే నమ్మకం కూడా మాకుంది. అయితే కులగణన వేస్ట్ అని కొందరు అంటారు. మీ ఒపీనియన్ ఏంది? మంచిదే అంటారా? సీఎం మంచి పనే చేస్తున్నాడా? కులగణన విషయానికి వస్తే, కులగణనలో మాకు అందరికీ, మేము కూడా రాజ్యాధికారం వైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళు కూడా మేము కూడా ముందు వరుసలు ఉండాలి. మాకు కూడా రాజకీయంగా ఎదగడానికి కులగణన మంచిదే. Subscribe us and press the bell icon for more interesting updates.